శివుడికి అభిషేకం చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు శివాలయం ముందుకెళ్ళి మనం, అంటే ముస్లిమ్స్ వచ్చి శివాలయం ముందుకెళ్ళి మనం గుళ్ళో పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే శివాలయం ముందుకు వచ్చి డీజేలు పెట్టి అల్లాహు అక్బర్ నడిస్తే ఎలా ఉంటుంది? డీజే పెట్టుకొని వెళ్ళిపోవటం వేరు, అక్కడ నుంచొని అల్లాహు అక్బర్ ఇన్స్టిగేట్ చేయటం వేరు కాదా? మరి ఇదే పని వాళ్ళు మస్జిద్లో నమాజ్ చేసుకుంటుంటే మనం అటువైపు నుంచి వెళ్తూ, లేదంటే మస్జిద్ కనిపించగానే ఏదో పూనకం వచ్చినట్టు, ఏదో ఒక హిస్టీరియా వచ్చినట్టు మనం అక్కడ నుంచొని జై శ్రీరామ్ నినాదాలు ఏంటి? అసలు జరుగుతున్న ప్రొసెషన్ ఏంటి? జరుగుతున్న ర్యాలీ ఎవరిది? వీరభద్రస్వామిది కదా. వీరభద్రస్వామి అంటే ఈ సంఘ పరివారం, అంటే ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారులేండి, అది వేరే విషయం. ఈ విహెచ్పి ఆర్ఎస్ఎస్ చేసేది ఇదే. జరుగుతున్న దేవుడు ఎవరు? వీరభద్రస్వామికి సంబంధించిన ప్రొసెషన్ జరుగుతుంది. జై శ్రీరామ్ ఏంటి? ఎవరు జై శ్రీరామ్ ఏంటి అసలు? ఆ ప్రొసెషన్లో శ్రీరాముడికి ఏంటి సంబంధం? అంటే ఏమీ తెలియని అమాయక పిల్లల దగ్గర నుంచి మెల్లిగా ఈ మతఛాందసవాదాన్ని, మతోన్మాదాన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేసి మస్జిద్ కనిపించగానే పూనకాలు వచ్చేటట్టు మనం మాట్లాడేటట్టు చేయటం పిల్లల్ని. మస్జిద్ కనిపించగానే జై శ్రీరామ్ అంటాం. మీకు